టు యోయో టీవీ. ఖర్జూరం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాలు మీకు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడమే కాకుండా సంతానోత్పత్తికి కూడా ఇది చాలా మంచిదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. చాలా మంది వీటిని రోజు తింటారు. ఖర్జూరం మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. అయితే ఖర్జూరాన్ని తిన్న తర్వాత మనమందరం దాని విత్తనాలు విసిరిపారేస్తూ ఉంటాం. కానీ ఖర్జూరం విత్తనాల్లో పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఖర్జూర పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అదేవిధంగా ఖర్జూర విత్తనాలలో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు అనేకంగా దాగి ఉన్నాయి. ఖర్జూర విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఖర్జూరం గింజలను అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు. సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతోంది. ఇందులో సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఖర్జూరం గింజల్లో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఉంటుంది. ఖర్జూర గింజలలోని కొన్ని సమ్మేళనాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. బలమైన ఆరోగ్యకరమైన ఎముకలకు ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఖర్జూరం గింజల్లో కూడా చాలా పోషక విలువలను కలిగి ఉన్నాయి. ఖర్జూర విత్తనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని రుజువు చేస్తోంది. ఖర్జూర విత్తనాలు మీ గుండెను వ్యాధి నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఖర్జూరం చర్మానికి మేలు చేస్తుంది. అయితే ఈ గింజలను నేరుగా తినలేరు కనుక ఖర్జూరపు గింజల పొడిని తయారు చేసుకొని ఉపయోగిస్తారు. ఖర్జూరం గింజల పొడి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జింక్, కాడ్మియం, కాల్షియం, పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ గింజలు DNA దెబ్బతినకుండా నిరోధించడం, రక్తంలో చక్కెర సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి. ఖర్జూర విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఖర్జూరపు గింజల పొడి జీర్ణశయాంతర రుగ్మతలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచనాలకు చికిత్సగా పనిచేస్తుంది. అయితే ఖర్జూర గింజలను శుభ్రంగా కడిగి పొడిగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. లేదంటే దీనిని నీటిలో నానబెట్టి మెత్తగా చేసి ఆరబెట్టవచ్చు కూడా. ఈ పొడి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. కావాల్సినప్పుడు దానితో కొద్దిగా ఖర్జూరపు సిరప్, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడిని మిక్స్ చేసి వేడి పాలతో లేదా మరిగించి వడపోసి తాగొచ్చు. కావాలంటే ఇక్కడ మీరు కాఫీ పౌడర్ స్థానంలో ఖర్జూరపు గింజల పొడిని వాడుకోవచ్చు. బేకింగ్లో ఖర్జూరపు పొడిని ఉపయోగించుకోవచ్చు. మీరు ఫ్లేవర్ కోసం ఖర్జూరపు గింజల పొడిని ఉపయోగిస్తే అది మరింత మెరుగైన రుచిని ఇస్తుంది. మీరు కోకో పౌడర్కు బదులుగా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు. అయినప్పటికీ దానిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దు. ఖర్జూరం గింజల పొడిని బాడీ స్క్రబ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఖర్జూరం గింజల పొడిని మీ శరీరం నుండి చాలా వరకు మృత చర్మాన్ని తొలగించడానికి బాడీ స్క్రబ్గా కూడా పనిచేస్తుంది. మీరు మీ శరీరంపై చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి పెరుగుతో కలిపిన ఖర్జూర పొడిని ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు ఖర్జూరపు పొడిని ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగించుకోవచ్చు. దానిలో తేనె, కొద్దిగా ముల్తానీ మట్టిని మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. ఈ పద్ధతి మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.